దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వాక్యము చివరి భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము. ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు మూలంగానైనా సావు మూలంగానైనా మన దేహమందు దేవుని కనపరచబడాలి. ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త, ఆయన చేతుల ద్వారా మనము నిర్మించబడిన వారు. ఆయన మన తండ్రి గనుక మనము ఆయన కనపరిచే వారముగా ఉండాలి. ఈ మాటలు వింటున్న నీవు ఎన్నాళ్ళు మనుషులను కనపరుస్తూ మనుషుల ద్వారా నువ్వు కనపరచబడాలని నడిపించబడుతూ ఉన్నావేమో. మన బ్రతుకు దినములలో మనము దేవుని కనపరచాలి. ఈ దినములలో ఎవరికి వారు తమ్ముడు తాము గనపరుచుకుంటూ ఉన్నారు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి గనపరిచేవారు అధికమంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నింటి కూడా ఆయన కనపరిచే వారంగా మనం ఉండాలి. ఆయన ప్రేమిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ, భయభక్తులతో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, భక్తిగా జీవిస్తూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ, ఇలా మన దేహము ద్వారా దేవుణ్ణి కనపరిచిన వారముగా మనం ఉన్నప్పుడు, ఎవరైతే దేవుని కనపరుస్తారో నిశ్చయముగా వారిని దేవుడు కనపరుస్తారు. ఆమేన్.